ఐపీఎల్ 2025-18 ఎడిషన్ చాలా రసవత్తరంగా అయితే జరుగుతుంది. బట్ ఇదే టైంలో అనివార్య కారణాల వల్ల ఐపీఎల్కి 10 రోజులు బ్రేక్ అయితే పడింది. అలానే ఈ 10 డేస్ బ్రేక్ తర్వాత ఐపీఎల్ రీషెడ్యూల్ అయితే అయ్యింది. తొలి మ్యాచ్లోనే వర్షం అంతరాయం కలిగించడంతో కొంతవరకు క్రికెట్ అభిమానులు అయితే డిసప్పాయింట్ అయ్యారు అనటంలో సందేహం లేదు. అలాంటి డిసప్పాయింట్మెంట్ లేకుండా చేసే దిశగా రిమైనింగ్ ఐపీఎల్ మ్యాచెస్ జరగకపోవచ్చు. ఎందుకంటే ప్లే ఆఫ్స్ దగ్గరికి వచ్చే కొద్దీ ఐపీఎల్ మరింత ఉత్కంఠభరితంగా అయితే సాగుతుంది. అయితే ఈ సీజన్లో డిఫరెంట్ ఆర్సీబీ టీంని అయితే చూస్తున్నాం. ఆడిన 12 మ్యాచ్ల్లో 8 విజయాలతో 1 నో రిజల్ట్స్తో 17 పాయింట్లతో ఆల్మోస్ట్ ప్లే ఆఫ్స్కి దగ్గరగా అయితే ఆర్సీబీ నిలిచింది. అలానే ఆర్సీబీ ఈ సీజన్లో ఐపీఎల్ పాయింట్స్ టేబుల్ను డామినేట్ చేస్తూ తొలి స్పాట్లో అయితే ఉంది. ఇక తర్వాత జీటీ 11 మ్యాచ్లకి 8 విజయాలతో 16 పాయింట్లతో సెకండ్ స్పాట్లో అయితే కంటిన్యూ అవుతుంది. థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ స్పాట్స్లో పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ స్పాట్స్లో అయితే కంటిన్యూ అవుతున్నాయి. వీరితో పాటు లక్నో సూపర్ జైంట్స్ ప్లే ఆఫ్ రేస్లో ఉంది అని చెప్పొచ్చు. ఓవరాల్గా ఈ ఫ్రాంచైజీలు కూడా ప్లే ఆఫ్ రేస్లోనే అన్నీ ఉన్నాయి. ఇలాంటి టఫ్ టైంలో ప్లే ఆఫ్స్ కోసం జరుగుతున్న రసవత్ర పోరులలో మరొక టఫ్ ఫైట్ అయితే జరగనుంది. ఐపీఎల్ 2025-18 సీజన్లో భాగంగా మే 19న అంటే సోమవారం రాత్రి 7:30 లీగ్ దశలో 61వ మ్యాచ్గా లక్నో సూపర్ జైంట్స్కి హోమ్ గ్రౌండ్ అయిన భారతరత్న ఎకానమా క్రికెట్ స్టేడియం వేదికగా ఈ లక్నో వేదికగా అంటే లక్నో సూపర్ జైంట్స్ మరియు ఎస్ఆర్హెచ్లు ఒక టఫ్ ఫైట్కి అయితే సిద్ధమవుతున్నాయి. ఎస్ఆర్హెచ్ ఓవరాల్గా 11 మ్యాచ్లు అయితే ఆడింది. కేవలం 3 మ్యాచ్లకు గెలిచింది. ప్లే ఆఫ్స్ నుంచి అవుట్ అయింది. సో ఈ మ్యాచ్ అయితే మాత్రం ఎస్ఆర్హెచ్ పరువు కోసం పోరాటం అని చెప్పుకోవచ్చు. అదే ఎండ్లో లక్నో సూపర్ జైంట్స్ 11 మ్యాచ్లు ఆడింది. 5 మ్యాచ్లు గెలిచింది, 6 ఓడింది. అంటే రిమైనింగ్ 3 మ్యాచ్ల్లో ఎల్ఎస్జీ కంపల్సరీ గెలవాలి విత్ బెస్ట్ నెట్ రన్ రేట్తో అని చెప్పుకోవాలి. ఆ నెట్ రన్ రేట్ మెయింటైన్ చేస్తేనే ప్లే ఆఫ్ పాసిబిలిటీస్ అనేవి ఎక్కువగా ఉంటాయి. సో ఓవరాల్గా లక్నో సూపర్ జైంట్స్ చాలా క్రూషియల్ మ్యాచ్ అయితే చెప్పుకోవచ్చు ఇది. అయితే ఈ మ్యాచ్ జరిగే స్టేడియం డీటెయిల్స్ ఏంటి, పిచ్ రిపోర్ట్ ఎలా ఉండబోతుంది, వెదర్ కండిషన్ పరిస్థితి ఏంటి, లైవ్ ఎక్కడ చూడొచ్చు, ఈ గ్రౌండ్లో ఐపీఎల్ స్టాట్స్ ఎలా ఉన్నాయి, ఇరువురు టీమ్స్ యొక్క హెడ్ టు హెడ్ రికార్డ్స్ ఎలా ఉన్నాయి, అలానే ప్లేయింగ్ లెవెల్లో ఏమైనా బిగ్ చేంజెస్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా, అలాగే ఈ టీం ఏ టీం ఫేవరెట్, ఏ టీం గెలిచే పాసిబిలిటీస్ ఎక్కువగా ఉన్నాయి, అన్నిటి గురించి ఈ వీడియోలో క్లియర్ కట్గా తెలుసుకుందాం. ముందుగా ఈ స్టేడియం గురించి మాట్లాడుకుంటే ఎకానా క్రికెట్ స్టేడియం దీన్ని 2017లో ఓపెన్ చేశారు. ఎల్ఎస్జీకి హోమ్ గ్రౌండ్గా ఈ స్టేడియం అయితే ఉంది. ఆడియన్స్ కెపాసిటీ 50,000గా ఉంటుంది. బౌండరీస్ పరంగా కొంచెం బిగ్ గ్రౌండ్గా మాట్లాడుకోవచ్చు. స్క్వేర్ బౌండరీస్ వచ్చేకి 69 మీటర్లు గాను, స్ట్రైట్ బౌండరీ 76 మీటర్లు గాను, బిహైండ్ వికెట్స్ 62 మీటర్లు గాను ఉంటుంది. ఇక తర్వాత ఆల్ ఇంపార్టెంట్ పిచ్ రిపోర్ట్ గురించి మాట్లాడుకుంటే ప్రజెంట్ సీజన్ ప్రకారం ఎకానా క్రికెట్ స్టేడియం పిచ్ కండిషన్ బ్యాలెన్స్డ్గా ఉంటుంది. అంటే ఇటు బ్యాటింగ్ అటు బౌలింగ్కి బోత్ ఆర్ ఈక్వల్గా ఉందని చెప్పుకోవచ్చు. పేస్ బౌలింగ్ ఇనిషియల్గా పేసర్స్కి స్వింగ్ జనరేట్ అవుతుంది. ఇనిషియల్గా గట్టిగా ట్రై చేస్తే వికెట్స్ అనేవాళ్ళు తీసి బౌలర్స్ అనేవాళ్ళు డామినేట్ చేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. మ్యాచ్ ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ పిచ్ కొంచెం స్లో డౌన్ అవుతుంది. అలాగే లిటిల్ బిట్ హెల్ప్ టు స్పిన్నర్స్ అని చెప్పుకోవచ్చు. అయితే ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీము ఏకంగా 190 రన్స్ అయితే కొట్టే పాసిబిలిటీ ఎక్కువ కనబడుతుంది. ఇక వెదర్ రిపోర్ట్ గురించి మాట్లాడుకుంటే ఇండియాలో సమ్మర్ సీజన్ అయితే రన్ అవుతున్నప్పటికీ అక్కడక్కడ వర్షాలు అయితే పడుతున్నాయి. బట్ మ్యాచ్ డేనా మార్నింగ్ టెంపరేచర్ ఈ స్టేడియం దగ్గర 30 నుంచి 33 డిగ్రీ సెంటిగ్రేడ్ వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అలానే లైట్గా మబ్బులతో కూడిన వాతావరణం అయితే ఉంటుంది. రెయిన్ పడే ఛాన్సెస్ 12%గా ఉంటుంది. హ్యూమిడిటీ యావరేజ్గా ఉంటుంది. ఇక తర్వాత లైవ్ స్ట్రీమింగ్ గురించి మాట్లాడుకుంటే టీవీస్లో వచ్చేకి స్టార్ స్పోర్ట్స్ 2లో చూడాల్సి ఉంటుంది. అలాగే టీవీలో తెలుగులో చూడాలంటే స్టార్ స్పోర్ట్స్ 1లో చూడొచ్చు. అలాగే మొబైల్ యాప్స్ పరంగా జియో హాట్స్టార్లో వీక్షించే అవకాశం అయితే ఉందని చెప్పుకోవచ్చు. తర్వాత ఎకానా క్రికెట్ స్టేడియం యొక్క ఐపీఎల్ స్టాట్స్ పరిశీలిస్తే ఇక్కడ టోటల్గా ఇప్పటివరకు 19 మ్యాచ్లు జరిగాయి. ఫస్ట్ బ్యాటింగ్ వాళ్ళు 8 గెలిస్తే సెకండ్ బ్యాటింగ్ వాళ్ళు 10 గెలిచారు. నో రిజల్ట్గా ఒక మ్యాచ్ అయితే ఉండిపోయింది. హైయెస్ట్ టోటల్ ఈ గ్రౌండ్లో 235 పరుగులు 6 వికెట్లుగా కేకేఆర్ పెరట్ అయితే ఉంది. లోయెస్ట్ టోటల్ ఈ గ్రౌండ్లో 108 పరుగులకి ఎల్ఎస్జీ ఆల్అౌట్ అయింది. హైయెస్ట్ రన్ చేజ్ ఈ గ్రౌండ్లో చూస్తే 199 పరుగులు 3 వికెట్లుగా రాజస్థాన్ రాయల్స్ పెరట్ అయితే ఉంది. లోయెస్ట్ టోటల్ డిపెండ్ చేసుకుని చూస్తే 166 పరుగులు 9 వికెట్లుగా ఆర్సీబీ అయితే ఉంది. ఈ గ్రౌండ్లో ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ చూస్తే 167 పరుగులుగా ఉందని చెప్పుకోవచ్చు. ఇక తర్వాత ఎస్ఆర్హెచ్ మరియు ఎల్ఎస్జీల యొక్క హెడ్ టు హెడ్ రికార్డ్స్ పరిశీలిస్తే కంప్లీట్గా తొలి నుండి ఎల్ఎస్జీ డామినేషన్ అయితే క్లియర్ కట్గా ఎస్ఆర్హెచ్ ఉందని చెప్పుకోవచ్చు. టోటల్గా ఇరువురి మధ్య 5 మ్యాచ్లు జరిగాయి. ఎల్ఎస్జీ 4 గెలిస్తే ఎస్ఆర్హెచ్ కేవలం 1 మాత్రమే గెలిచింది. అలానే ఈ సీజన్లో ఆల్రెడీ ఇరువురు టీమ్స్ మధ్య ఒక మ్యాచ్ అయితే జరిగింది. అది కూడా లక్నో సూపర్ జైంట్స్ గెలిచింది. సో ఎస్ఆర్హెచ్కి ఇది రివెంజ్ మ్యాచ్గా మాట్లాడుకోవచ్చు.
ఇక ఫైనల్గా ఇరువురు టీమ్స్ యొక్క ప్లేయింగ్ లెవెన్ గురించి మాట్లాడుకుంటే ఎస్ఆర్హెచ్ టైటిల్ రేసులో ఈసారి డెఫినెట్లీ ఉంటుంది అనుకున్నాం అందరం. బట్ దీనికి విరుద్ధంగా అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తూ థర్డ్ టీమ్గా ప్లే ఆఫ్స్ నుండి ఎలిమినేట్ అయితే అయ్యింది. ప్లేయింగ్ లెవెన్లో ఏమైనా బిగ్ చేంజెస్ ఉన్నాయంటే ఖచ్చితంగా ఉండవనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే వీళ్ళ ప్లేయింగ్ లెవెన్ సెట్ అయిపోయింది. బట్ వాళ్ళు రాణించడం అయితే లేదని చెప్పుకోవచ్చు. ఫస్ట్ టైం ఈ సీజన్లో బౌలింగ్లో ఎస్ఆర్హెచ్ డామినేషన్ అయితే చేసింది. ప్రీవియస్ మ్యాచ్లో డీసీతో జరిగిన మ్యాచ్లో బలమైన బ్యాటింగ్ ఆర్డర్ ఉన్న డీసీని కేవలం 133 పరుగులకే కట్టడి చేసింది. ద కెప్టెన్ పాట్ కమిన్స్ పేస్ యూనిట్ని దగ్గర నుండి నడిపించాడు. దీంతో పేస్ యూనిట్ వెల్గా పెర్ఫామ్ చేస్తుందని అనుకోవచ్చు. అలాగే పాట్ కమిన్స్, జైదేవ్ ఉనాద్కట్, హర్షల్ పటేల్, ఇషాన్ మలింగ నలుగురు పేసర్లతో చెలరేగిపోతుంది. ప్రతి ఒక్కరూ వికెట్ తీసేలాగానే కనబడుతున్నారని చెప్పుకోవచ్చు. ఈ మ్యాచ్లో మహమ్మద్ షమి ఆడే ఛాన్సెస్ ఎక్కువగానే ఉన్నాయి. ఇక అలానే స్పిన్ యూనిట్ని ఫస్ట్ నుండి జేసన్ అన్సారీ నడుపుతున్నాడు. అదే జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఓవరాల్గా బౌలింగ్ అంటే రిజంలోనే ఉందని చెప్పుకోవచ్చు. మరోసారి డామినెన్స్ చూపిస్తే ఎస్ఆర్హెచ్దే అప్పర్ హ్యాండ్ అవ్వచ్చు. ఇక అలాగే బ్యాటింగ్ యూనిట్ గురించి మాట్లాడుకుంటే 7th స్పాట్ వరకు బ్యాటింగ్లో దిట్ట అని చెప్పుకోవచ్చు ఎస్ఆర్హెచ్. బట్ ఒక్క బ్యాట్స్మెన్ కానీ నిలబడ్డాడనే క్రీజ్లో ఖచ్చితంగా మ్యాచ్ అనేది వన్ సైడ్కి మారిపోతుంది. బట్ ఎవరు ఆడకపోవటమే ఎస్ఆర్హెచ్ సమస్యగా మాట్లాడుకోవచ్చు. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ ప్రీవియస్ సీజన్లో ఇచ్చిన 5 స్టార్ట్లు ఈ సీజన్లో లోట్ అయిపోయాయి. ఇద్దరు చేతులు ఎత్తేస్తున్నారు. 1-2 మ్యాచ్ల మీద రాణించింది లేదని చెప్పుకోవచ్చు. అలానే ఈశాన్ కిషన్ ఫస్ట్ మ్యాచ్లో సెంచరీ కొడితే సెకండ్ మ్యాచ్ నుండి డక్అవుట్లో వెను తిరుగుతూనే ఉన్నాడు. పెద్ద స్కోర్ అయితే చేసిందంటూ ఏమీ లేదు. ఇక అలాగే ఈ సీజన్లో 1-2 మ్యాచ్లు మినాయిస్తే ఎవరు రాణించిన బ్యాట్స్మెన్స్ అయితే మిడిల్ ఆర్డర్లో కూడా లేరు. హెన్రిచ్ క్లాసన్, నితీష్ కుమార్ రెడ్డి, అంకిత్ వర్మ, అభినవ్ మనోహర్ చూస్తానికి బెస్ట్ లోయర్ ఆర్డర్ ఫినిషింగ్ కనబడుతుంది పేపర్ మీద. బట్ వీళ్ళు ఎప్పుడు రాణిస్తారని ఖచ్చితంగా చెప్పలేని పరిస్థితి లేకుంది. కన్సిస్టెన్సీ పర్ఫార్మెన్స్ ఇచ్చే బ్యాట్స్మెన్ లేకపోవడమే ఎస్ఆర్హెచ్ కరువుగా మారిపోయింది. ఓవరాల్గా వీళ్ళ ప్లేయింగ్ లెవెన్ పేపర్ మీద పరిశీలిస్తే అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్, హెన్రిచ్ క్లాసన్, నితీష్ కుమార్ రెడ్డి, అంకిత్ వర్మ, అభినవ్ మనోహర్, పాట్ కమిన్స్, హర్షల్ పటేల్, జిషన్ అన్సారీ, ఈశాన్ మలింగ ఇలా ఉన్నారు. ఇంపాక్ట్ ప్లేయర్గా మహమ్మద్ షమి కానీ జయదేవ్ ఉనాద్కట్ కానీ ఆడే ఛాన్సెస్ అయితే ఎక్కువ కనబడుతుంది. ఇక ఫైనల్గా ఎల్ఎస్జీ యొక్క ప్లేయింగ్ లెవెన్ గురించి మాట్లాడుకుంటే ఆడబోయే 3 మ్యాచ్ల్లో విజయం సాధించాలి. సో డెఫినెట్లీ ప్రతి మ్యాచ్ క్రూషియల్ మ్యాచ్గా ఎల్ఎస్జీకి మాట్లాడుకోవచ్చు. సో బ్యాటింగ్ యూనిట్లో ఉన్న ఎక్స్పీరియన్స్ అయితే బౌలింగ్ యూనిట్లో కూడా కంపల్సరీ మెయింటైన్ చేయాలి ఎల్ఎస్జీ. అప్పుడు మాత్రమే విజయాలు సాధించడం ఈజీ అయితే అవుతుంది. అయితే ఎల్ఎస్జీకి తొలి దెబ్బ మయాంక్ యాదవ్ ఇంజురీ వల్ల మరోసారి రూల్డ్ అవుట్ అయితే ఐపీఎల్కి అయ్యాడు. అతని ప్లేస్లో వచ్చేసరికి విలియం ఓరూర్కుని తీసుకుంది. లిటరల్లీ ఎల్ఎస్జీకి ఇది మంచి మూవ్, మంచి రీప్లేస్మెంట్ అని చెప్పుకోవచ్చు. బట్ ఇతను ప్లేయింగ్ లెవెన్లో ఉంటాడా ఖచ్చితంగా చెప్పలేదు. ఎందుకంటే వీళ్ళు 4 ఓవర్సీస్ బ్యాటర్స్తో టాప్ బ్యాట్స్మెన్స్ అయితే వీళ్ళు సొంతం అయ్యారు. బట్ అతను తప్పించి ఒక బ్యాట్స్మెన్ తీసి ఇతన్ని ఆడించే ఛాన్సెస్ అయితే ఉండకపోవచ్చు. ఇతను తప్పించే పరిస్థితి అయితే విలియం ఓరూర్కిని ఆడించాల్సిన పరిస్థితి అయితే వస్తే ఖచ్చితంగా డేవిడ్ మిల్లర్నే పక్కన పెట్టచ్చు అనుకుంటా. అయితే ఓవరాల్గా వీళ్ళ ముందుగా బౌలింగ్ యూనిట్ గురించి మాట్లాడుకుంటే శార్దుల్ ఠాకూర్, ఆవేష్ ఖాన్, ఆకాష్ మహారాజ్ సింగ్ ఆడే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఆకాష్ మహారాజ్ సింగ్ ప్రీవియస్ మ్యాచ్లో చేత కొట్టేశాడు. సో ఇతను ఇంపాక్ట్ ప్లేయర్ గానే ఆడే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఒకవేళ విలియం ఓరూర్కిని ఆడించాలంటే ఖచ్చితంగా ఓవర్సీస్ నుండి ఒక బ్యాటర్ని పక్కన పెట్టాల్సి ఉంటుంది. ఇక స్పిన్ యూనిట్ని యాజ్ యూజువల్గా దిగ్విజయ్ సింగ్ రాతి అలాగే రవి బిష్ణోయ్ నడిపించనున్నారు. అయితే ఎల్ఎస్జీ బ్యాటింగ్ యూనిట్ చాలా చాలా బలంగా ఉంది. ఇన్ఫ్యాక్ట్ అంతా ఓవర్సీస్ బ్యాటింగ్ ఆర్డర్ అని చెప్పుకోవచ్చు. మిచెల్ మార్ష్, ఎయిడెన్ మార్క్లంతో మంచి ఎక్సలెంట్ ఓపెనింగ్ అయితే కనబడుతుంది. అలాగే 1 డౌన్ నికోలస్ పూరన్ చాలా చాలా డేంజరస్ బ్యాటర్స్ అని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా వీళ్ళ బ్యాటింగ్ ఆర్డర్లో టాప్ ఆర్డర్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది. అలానే వెంటనే రిషబ్ పంత్ అస్సలు ఫామ్లో లేడు. కానీ ఈ సీజన్లో ఈ టైంలో కనుక అతను ఫామ్లో రాకపోతే ఎల్ఎస్జీ అనవసరంగా 27 కోట్లు వేస్ట్ చేసిందని చెప్పుకోవచ్చు. ఇక అలాగే తరువాత ఆయుష్ బదోని, రిషబ్ పంత్, డేవిడ్ మిల్లర్, అబ్దుల్ సమాదులతో లోయర్ ఆర్డర్ అలాగే ఫినిషింగ్ సాలిడ్గా కనబడుతుంది. ఓవరాల్గా వీళ్ళ ప్లేయింగ్ లో పెద్ద పెద్ద మార్పులు అయితే ఉండకపోవచ్చు. విలియం ఓరూర్కిని ఆడిస్తారా లేదా అది ఒకటే మాత్రం చెప్పుకోవచ్చు. ఇక ఓవరాల్గా వీళ్ళ ప్లేయింగ్ లెవెన్ పేపర్ మీద పరిశీలిస్తే మిచెల్ మార్ష్, ఎయిడెన్ మార్క్రమ్, నికోలస్ పూరన్, రిషబ్ పంత్, ఆయుష్ బదోని, డేవిడ్ మిల్లర్, అబ్దుల్ సమాద్, శార్దుల్ ఠాకూర్, రవి బిష్ణోయ్, దిగ్విజయ్ సింగ్ రాతి, ఆవేష్ ఖాన్ ఇలా ఉన్నారు. ఇంపాక్ట్ ప్లేయర్గా ఆకాష్ మహారాజ్ సింగ్ ఆడించే ఛాన్స్ ఉన్నాయి. ఓకే, తను ఓవరాల్గా నా ఫేవరెట్ టీం అయితే ఈ మ్యాచ్ గెలిచేది మాత్రం లక్నో సూపర్ జైంట్స్ అనుకున్నాను. ఎందుకంటే క్రూషియల్ మ్యాచ్ కాబట్టి, ఓవర్సీస్ బ్యాటింగ్ బాగుంది కాబట్టి ఖచ్చితంగా వీళ్ళే గెలుస్తారేమో వీళ్ళ హోమ్ గ్రౌండ్లో అనుకుంటున్నా. మీరైతే ఈ మ్యాచ్లో ఎవరు గెలుస్తారో ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో పిన్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చు లైక్, షేర్, కామెంట్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అక్కడ మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.